నమస్కార్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయింది వినీత, అసలు వీడియోస్ అన్నీ ఏంటి అప్లోడ్ చేయట్లేదు అనుకుంటున్నారా? కొంచెం పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, కానీ పోస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది. సో నేనైతే లాస్ట్ టైం షిరిడి వెళ్ళానని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్కి ఆ సేమ్ కంటిన్యూషన్లో ఉన్న వీక్లోనే మేమైతే ఏమేమి వర్క్ చేసాము, ఏమేమి పెళ్లి పనులు చేసాము, ఇవన్నీ అయితే ఈరోజు మనం ఈ వ్లాగ్లో అయితే మనం కవర్ చేస్తున్నాము. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మేమైతే షిరిడీకి వెళ్ళాం కదా. సో నెక్స్ట్ డే అయితే మేము షిరిడీలో స్వామిని దర్శనం చేసేసుకున్న తర్వాత శనిసింగ్నాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఇది 2 days ట్రిప్ కాబట్టి మేమైతే ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాము. ఫస్ట్ డే ఏమో ఒక 3 places కవర్ చేసాము, అండ్ నెక్స్ట్ డే అయితే దర్శనం చేసుకొని అండ్ తర్వాత కంటిన్యూషన్ అవర్స్లోనే మేము ట్రైన్ అయితే ఉంది. ఈవినింగే మా రిటర్న్ ట్రైన్ 5:15 కల్లా ట్రైన్ మా రిటర్న్ ఉంది. సో దర్శనం చేసుకున్న తర్వాత శనిసింగ్నాపూర్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ అన్నీ మొదలు పెట్టుకొని సో మేమైతే విజయవాడకి స్టార్ట్ అయిపోవాలి. ఇది అయితే మా ఈరోజు బిజీ డే. సో మా దర్శనం చేసేసుకున్న తర్వాత శనిసింగ్నాపూర్ వెళ్ళి మనకైతే మనకి షిరిడీలోనే ఒక 200 రూపీస్కి వ్యాన్స్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం అక్కడ ఎక్కితే ఒక 2 hours జర్నీలో మనం శనిసింగ్నాపూర్లో అయితే మనల్ని డ్రాప్ చేసి మళ్ళీ మన దర్శనం అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు మనల్ని షిరిడీలో డ్రాప్ చేస్తారు. సో అరౌండ్ మనకి 4 to 4.5 hours వరకు అయితే మనం ఆ బస్లో అప్ అండ్ డౌన్ అయితే చేస్తాము. మిడిల్లో అయితే మనకి జ్యూసెస్కి వాటికి అయితే ఆపుతారు. బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్, లేదు అని అంటే ఇందాక చూశారు కదా చెరుకు బండి. అసలు షిరిడీలో చాలా చెరుకు బండ్లు అయితే అట్లాగా తిప్పుతూ అయితే ఉన్నారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, అందుకని రికార్డ్ చేశాను. ఇక్కడైతే మనం శనిసింగ్నాపూర్ వచ్చేసాము కదా. ఇక్కడ శనీశ్వరుడికి ఇప్పుడు ప్రజెంట్ అయితే అభిషేకం చేస్తున్నారు. సో అందుకని చెప్పి జనాలు అయితే ఇంతమంది ఉన్నారు. ఇది అయితే టెంపుల్ బయట వ్యూ చూడండి, మీరు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకి టెంపుల్ బయట ఇక్కడ పూజ చేయడానికి కావాల్సిన ఆయిల్ అండ్ ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ అయితే బయట మనకి షాప్స్లో ఉంటాయి. అవన్నీ అయితే మనం తీసుకొని వచ్చి మనకి స్వామివారిని అయితే నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవచ్చు. ఇట్లా బయట చూసారు కదా, అట్లా అయినా మనం ఆయిల్ పోయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళైనా పోయొచ్చు. డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక్కొక్క పర్సన్కి మనీ ఛార్జ్ చేస్తారు, లేదు అంటే ఇక్కడే మనం ఆయిల్ వేస్తే త్రూ మోటార్స్ ద్వారా డైరెక్ట్లీ స్వామివారికి వెళ్ళి అయితే ఆయిల్ పడుతుంది. పైన ఉన్న వాటి నుంచి అయితే ఆయిల్ పడుతుంది. ఇది అయితే ఈ టెంపుల్ బ్లాగ్ చూడండి. వ్యూ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చాలా న్యూగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం వెళ్ళాము ఈ శనిసింగ్నాపూర్కి. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి వచ్చిన తర్వాత ఇది అయితే హోటల్లో మేము తీసుకున్న రూమ్స్ దగ్గర అయితే ఫుడ్ తినేసి మళ్ళీ ట్రైన్ వెళ్ళింది కాబట్టి ప్యాక్ చేసుకొని దెన్ మళ్ళీ మూవ్ అయిపోవాలి. అరౌండ్ ఇంకా మేము రూమ్కి వచ్చిన తర్వాత 1.5 hour వరకే ఉంది. ఈ 1.5 hourలో ప్యాకింగ్ చేసుకోవాలి, లంచ్ తినాలి, అండ్ ఈవినింగ్ ఏమైనా కావాల్సినవి ఉంటే అవి కూడా పర్చేస్ చేసుకొని మరి ట్రైన్ అయితే ఎక్కేసేసి విజయవాడ అయితే వచ్చేసాము. వచ్చిన ఎగ్జాక్ట్లీ 2 daysకి అయితే మాకు ఇంట్లో పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేసాము. అంటే మన తెలుగు వారి ఇంటిలో పందిరి గుంజ వేయాలి కదా. సో మేమైతే పందిరి గుంజ వేయడానికి అయితే మొత్తం చేసేస్తాము. యాక్చువల్లీ కింద వేస్తారు కదా, కాకపోతే మేమున్న ఏరియాలో కింద వేయడానికి ప్లేస్ లేదు. సో అందుకని మేము టెర్రస్ మీద అయితే దీనికి కావాల్సిన పూజ అవన్నీ చేసి ఈ పందిరి గుంజను కూడా మేము టెర్రస్ మీద చేసాము. సో మమ్మీ, డాడీ అండ్ పిన్ని, పెద్దమ్మ, బాబాయి, పెద్దనాన్న ఇవందరూ అయితే వచ్చారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటూ దాంతోపాటు వీడియో కూడా రికార్డ్ చేశాను. ఈరోజు అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఈ వీక్ మొత్తం అయితే షిరిడి వెళ్ళాము. షిరిడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి పనులు చూసుకుంటే ఈ పూజ చేసాము. అండ్ ఈవినింగ్ కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి పెళ్ళికి కూడా సంబంధించినవి. ఇవన్నీ అయితే ఈరోజు మన ఈ వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు. మీ అందరికీ ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వినీత ఏంటి ఇంత బిజీగా ఉంది, ఇంత బిజీ వర్క్స్ పెట్టుకుంది అని. సో ప్రజెంట్ అయితే ఉన్న ఈ వీక్లో షిరిడి నుంచి వచ్చిన తర్వాత ఈ పందిరి గురించి బాతాము. సో బిజీగా ఈ వీక్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఉంది.
ఇట్లా పైన పూజ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మేమైతే ముగ్గులన్నీ మొదలుపెట్టాము. పెళ్ళంటే హడావిడి ముగ్గులు, దాంతోపాటు లైటింగ్స్, ఎలక్ట్రిక్ వర్క్స్ అండ్ ఇంకేమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే ఇంట్లో అన్నీ చూసుకోవాలి. చుట్టాలు అందరూ వచ్చేలోపే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంటికి సంబంధించినవి అన్నీ అయితే అనుకొని పెయింటింగ్స్ అన్నీ అయితే అయిపోయినాయి. సో ఇంటికి కావాల్సిన బయట ముగ్గులన్నీ అయితే వేస్తున్నాం. సో అయితే నా కజిన్, మేమందరం అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అయితే వేస్తున్నాము, పెద్దమ్మ పిన్నులు అందరం కలిసి. సో నాకు ప్రీవియస్లీ నా ఎంగేజ్మెంట్కి కానీ, మ్యారేజ్కి కానీ, ప్రీ వెడ్డింగ్కి కానీ సో నాకు మేకప్ కానీ, హెయిర్ డ్రెస్సింగ్ కానీ, శారీ డ్రేపింగ్ కానీ, ఒకవేళ దీనికి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దీనికి మేకప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ తనకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీ అందరికీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో తప్పకుండా మర్చిపోకుండా మన ఇంకా ముగ్గులన్నీ స్టార్ట్ చేస్తూ నేనైతే ఎక్కువ పని అయితే చేయకుండా అందరితో పనులు చేసుకుంటూ మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ నేను ఇంకేమైనా కావాల్సినవి తీసుకోవాల్సినవి ఉన్నాయేమో అని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుంటూ అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసాము. సో ఒక చెల్లి ముగ్గేస్తే ఇంకొక చెల్లి దానికి పెయింటింగ్స్ అవన్నీ వేస్తూ అట్లా అయితే ఈరోజు మన ఈ వ్లాగ్ ముగ్గులు వ్లాగ్ అయితే ఈ బిజీ ఉన్న వీక్లో ఈ ముగ్గులు కూడా ఉంది. సేమ్ డే పందిరి కొంచెం పాతిన రోజే ఈరోజు ముగ్గులు అయితే వేసి అందరం అయితే ఎట్లాగొట్లా ముచ్చట్లు ఆడుకుంటూ ముగ్గులు వేసుకుంటూ హ్యాపీగా ఉంది. మరి ఇంకా లంచ్కి కావాల్సింది కూడా మనం ప్రిపేర్ చేయాలి కదా, అవన్నీ అయితే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. సో వాళ్ళు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు, మేము ముగ్గులన్నీ వేసుకొని ఇట్లా ఫస్ట్ ముగ్గు వేసేసి దానికి వైట్ పెయింట్ అవన్నీ వేసినాము. మేము కలర్ వేయమంటారు లేదంటే ఇట్లానే ముగ్గుని వైట్తోనే అవుటర్ రింగ్ వేసేసి వదిలేయమంటారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అప్కమింగ్ డేస్లో అసలు మేము అవుటర్ రింగ్ వేసి వదిలేసామా లేదు అంటే కలరింగ్ కూడా వేసామా అనేది అయితే మీరు అప్కమింగ్ వీడియోస్ అయితే చూడబోతున్నారు. అండ్ దానికి మనతో పాటు పెళ్ళికి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ రికార్డింగ్ అయితే అయిపోయాయి, కొంచెం ఎడిటింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అయితే పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అయితే నేను రికార్డింగ్ చేసినవన్నీ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పిన్ చేశాను, ఒకసారి చూసి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. సో మినీ వ్లాగ్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్, సో ఫాలో అయితే అవ్వండి. మనం సోషల్ మీడియాని ఎంతలాగా ఫాలో అవుతామంటే చాలామంది అయితే ఫ్రీక్వెంట్లీ సోషల్ మీడియాని చూసి ఒక కర్రీ వండాలన్నా, ముగ్గులు వేయాలన్నా, ఏమైనా తీసుకోవాలంటే దానికి కావాల్సిన రివ్యూస్ కానీ, వెళ్ళాలి మూవీస్కి వెళ్ళిన రివ్యూస్ కానీ ఇవన్నీ అయితే యూట్యూబ్లో చూస్తాము. సో దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను. దాంతోపాటు వెబ్ సిరీస్ కానీ యూట్యూబ్లో ఇవన్నీ అయితే నేను ఫ్రీక్వెంట్లీ ఫాలో అవుతూ ఉంటాను. సో ఈరోజు కూడా ముగ్గు కూడా యూట్యూబ్లో చూసి ఎట్లా వేయాలి ఏంటి అనేది కొన్ని కీ పాయింట్స్ తీసుకొని అయితే మేము ముగ్గు స్టార్ట్ చేసాము. ఇది అయితే ఎంట్రన్స్ దగ్గర అండ్ ఇది అయితే ఎంట్రన్స్ డోర్ దగ్గర ముగ్గు మొత్తం అయిపోయింది. అండ్ వైట్ కూడా అవుటర్ లైన్ కూడా వేసేసాము. ఇది అయితే ఈ ముగ్గు అండ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంది, సో అక్కడ కూడా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేసాము. సో మీలో ఎంతమందికి ముగ్గులు వచ్చు లేదంటే నాకులాగా చిన్న ముగ్గులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా నాకులానే చిన్న ముగ్గులు వేస్తారా అనేది తెలిపితే నేను ఇంకొంచెం ముగ్గులు నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎట్లాంటి ముగ్గులు నేర్చుకోవాలి ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి, ఇంట్లో అయితే ఎలక్ట్రిక్ వర్క్స్ జరుగుతున్నాయి, దాంతోపాటు చిన్న రిపేర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ అండ్ ఇంటికి అయితే పెళ్ళి కదా లైటింగ్స్ అన్నీ పెట్టించాలి. సో లైటింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఇంట్లో. లైటింగ్స్తో పాటు పెళ్ళికి చుట్టాలందరికీ కార్డ్స్ కూడా ఇవ్వాలి, కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ అయితే ఈరోజు మేము కవర్ చేయబోతున్నాము ఈ డేలో. బయట ఏమో ముగ్గుల వర్క్ జరుగుతుంది అండ్ ఇంటికి ఏమో లైటింగ్స్, ఎల్ఈడి లైటింగ్స్ అయితే గోల్డ్ థీమ్లో తెప్పించాము, అది కూడా ఎలక్ట్రిక్ వర్క్ అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే ఈరోజు లైటింగ్స్ ట్రయల్ వర్షన్ కూడా ఉంది. సో మేకప్కి కావాల్సినవి కూడా తీసుకొచ్చుకున్నాం 1 టౌన్లో ఈ డేలోనే. ఇంటికి వచ్చే లోపు అయితే లైటింగ్స్ ట్రయల్ వర్షన్ అయితే వేశారు. ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న లైటింగ్స్ అండ్ బిల్డింగ్కి లైటింగ్ కూడా గోల్డ్ థీమ్తో. అసలు స్ట్రీట్ మొత్తం అయితే పెళ్ళి హడావిడి స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదా పెళ్ళి హడావిడి ట్రయల్ వర్షన్ ఇట్లా ఉంది అంటే పెళ్ళికి ఇంకెంతలాగా ఉంటుంది మన మినీ వ్లాగ్స్ వినిత పెళ్ళి అనేది అయితే మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూడబోతున్నారు. ఇదైతే బిల్డింగ్కి గోల్డ్ థీమ్లో పెట్టించిన లైట్. సో ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ పెళ్లి కూతురు చేసిన రోజు నుంచి లైటింగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్.